ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రీరామ కథాసుధలో వాల్మీకి రామాయణంలోని 61వ సర్గలో ఉన్నాము. కుంభకర్ణుణ్ణి నిద్రలేపారు. నేరుగా యుద్ధభూమికి వెళ్తానన్నాడు. కాకపోతే అలా కాదు, రాక్షసరాజైన రావణాసురుణ్ణి దర్శించుకుని ఆయన చెప్పదలుచుకున్న 4 మాటలు విని ఆ తరువాత యుద్ధానికి వెళితే బాగుంటుందని మిగతా వాళ్ళు చెప్పారు. అలాగే అతగాడు బయలుదేరాడు. ఇక్కడ కుంభకర్ణుడి సైజు సామాన్యమైంది కాదు. మీరు చూశారు, నిద్రలేపేందుకే ఎంత ఇబ్బంది పడ్డారు. ఆ లంకలో ఉన్న జంతువులన్నింటినీ నరికేసి ఆహారంగా ఇచ్చారు. గంగాళాలతో మద్యపానం చేశాడు. అటువంటి మహాకాయుడు ఇక యుద్ధానికి వస్తున్నాడు అంటే ఇది ఒక చాలా ఆసక్తికరమైన ఘట్టం రామాయణంలో. రాక్షస బలం ఎలా ఉంటుంది, పశుబలం, వాడిని ఎలా ఎదుర్కోవాలి అన్నది చాలా ప్రముఖమైన విషయం ఈ ఘట్టంలో మనకు తెలుస్తుంది. పాపం వానరులందరూ భయపడిపోయి పారిపోయారు. ఈ కుంభకర్ణుడు అసలు అతని ప్రదేశం నుంచి రావణాసురుడి దగ్గరికి వెళ్తుంటేనే చూసి భయపడ్డారు. ఎవడు వీడు అని. అంత శరీరం కలవాడు వాడు. సో 61వ సర్గలోకి వెళతాం. తతో రామో మహాతేజ ధనురాదాయ వీర్యవాన్ కిరీటినం మహాకాయం కుంభకర్ణం దదర్శః. తం దృష్ట్వా రాక్షసశ్రేష్టం పర్వతాకారదర్శనం క్రమమాణమివాకాశం పురా నారాయణం ప్రభుం. సతోయాంబుద సంకాశం కాంచనాంగదభూషణం దృష్ట్వా పునః ప్రదుద్రావ వానరాణాం మహాచమూః. విధృతాం వాహినీం దృష్ట్వా వర్ధమానం చ రాక్షసం స విస్మయమిదం రామో విభీషణమువాచః. ఈ కుంభకర్ణుడు బయలుదేరి వెళుతుంటే శ్రీరాముడు చూశాడు. వామనావతారమున శ్రీమన్నారాయణుని వలె రాక్షసశ్రేష్ఠుడైన కుంభకర్ణుడు మహాకాయుడగుట వలన ఆకాశమును ఆక్రమించుచున్నట్లున్నట్ట. అతి కష్టం మీద చూడాలి వాడి తలని. ఎందుకంటే కిందని తల పైకెత్తి అలా చూస్తే మెల్లగా అర్థమవుతుంది, ఓహో ఇక్కడ వీడి తలకాయ ఉంది అని. అట్లా ఉన్నాడు వాడు. నీటితో నిండి ఉన్న మేఘంలాగా నల్లగా ఉన్నట్టు వాడు. ఇక లాభం లేదని చెప్పి వానరులందరూ పరిగెట్టడం మొదలుపెట్టాడు. కామరూపుడగుట వలన తన శరీరమును పెంచుచున్న కుంభకర్ణుని చూచి ఆశ్చర్యంగా శ్రీరాముడు విభీషణుడితో ఇలా అన్నాడు. కోసౌ పర్వత సంకాశ కిరీటీ హరిలోచన లంకాయాం దృశ్యతే వీర స విద్యుతివతో యతః. పృథివ్యాః కేతుభూతోసౌ మహానేకోత్ర దృశ్యతే యం దృష్ట్వా వానరాः సర్వే విద్రవంతి తతస్తతః. ఆచక్ష మే మహాన్ కోసౌ రక్షో వా యది వాసురః న మయైవం విధం భూతం దృష్టపూర్వం కదాచన. ఓ విభీషణ, గోరోచన వర్ణంతో ఒప్పుచున్న నేత్రములు గలవాడు, కిరీటమును ధరించి ఉన్నవాడు ఈ పర్వతాకారుడు ఎవరు? ఈ లంకయందు ఇతడు మెరుపులను చిమ్ముచున్న మేఘంలా కనిపిస్తున్నాడు. రాక్షసులలో ప్రత్యేకంగా ఉన్నాడు వీడు. పాపం ఈ వానరులందరూ అటు ఇటు పరుగులు తీస్తున్నారు.
వీడిని నేను ఇంతవరకు చూడలేదు, వీడు రాక్షసుడా, ఎవరు అసలు వీడు అని అడిగాడు. అంటే ఈ పర్టికులర్ ఈ స్పీసీస్ ఎక్కడిది, ఇలా ఉంటుందా సైజ్ అన్నది. సపృష్టో రాజపుత్రేణ రామేణ క్లిష్టకర్మణ విభీషణో మహాప్రాజ్ఞ కాకుస్థం ఇదమబ్రవీత్ ఏన వైవస్వతో యుద్ధే వాసవశ్చ పరాజితః సైష విశ్రవసః పుత్రః కుంభకర్ణః ప్రతాపవాన్ అస్య ప్రమాణాత్ సదృశో రాక్షసోऽన్యో న విద్యతే ఏతేన దేవాయుధి దానవాశ్చ యక్షా భుజంగాః పిశితాశనాశ్చ గంధర్వ విద్యాధర కిన్నరాశ్చ సహస్రశో రాఘవ సంప్రభగ్నాః శూలపాణిం విరూపాక్షం కుంభకర్ణం మహాబలం హంతుం న శేకుస్త్రిదశాః కాలోయమితి మోహితాః ప్రకృత్యా హ్యేష తేజస్వీ కుంభకర్ణో మహాబలః అన్యేషాం రాక్షసేంద్రాణాం వరదానకృతం బలం. ఇతడు విశ్రవసుని కుమారుడు, ఎంతో ప్రతాపశాలి. ఇతని పేరు కుంభకర్ణుడు అని చెప్పాడు విభీషణుడు. ఈయన యుద్ధంలో యముణ్ణి ఇంద్రుని పరాజితులను గావించినవాడు, గెలిచాడు. రాక్షసులలో ఇతని వలె ఎత్తైనవాడు మహాకాయుడు మరొకడు లేడు. రఘువీర, సంగ్రామమున వేల కొలది దేవతలను, దానవులను, యక్షులను, నాగులను, రాక్షసులను, గంధర్వులను, విద్యాధరులను, కిన్నరులను, పెక్కుమార్లు తరిమికొట్టాడు. ప్రధానమైన ఆయుధం వీడికి ఏమిట్రా అంటే శూలం. వికృతంగా ఉంటాయి వీడి కళ్ళు. మహాబలశాలి అయిన ఈ కుంభకర్ణుని దేవతలు సైతం వధింపజాలరు. ఇతన్ని చూసి మృత్యువు అనుభ్రాంతితో వారు గడగడలాడుతూ ఉంటారు. రావణాది రాక్షసుల బల పరాక్రములన్నీయును దేవతల వరప్రభావము వలన లభించినవే. కానీ ఈ కుంభకర్ణుడు మాత్రం సహజంగానే మిగుల తేజస్వి, మహాబలశాలి. ఒక పాయింట్ చెప్పాడు విభీషణుడు. కుంభకర్ణుడు సహజంగానే మహాబలశాలి, ఎంతో తేజస్సు గలవాడు. ఏతేన జాతమాత్రేణ క్షుధార్తేన మహాత్మన భక్షితాని సహస్రాణి సత్వానాం సుబహూన్యపి తేషు సంభక్ష్యమాణేషు ప్రజా భయ నిపీడితాః యాంతి స్మ శరణం శక్రం తమప్యర్థం న్యవేదయన్. స కుంభకర్ణం కుపితో మహేంద్రో జఘాన వజ్రేణ శితేన వజ్రీ స శక్ర వజ్రాభిహతో మహాత్మా చచాల కోపాచ్చ భృశం ననాద. తస్య నానద్యమానస్య కుంభకర్ణస్య ధీమతః శ్రుత్వా నినాదం విత్రస్తా భూయో భూమిర్వితత్రసే. తత్ర కోపాన్ మహేంద్రస్య కుంభకర్ణో మహాబలః వికృశైరావతాద్దంతం జఘానోరసి వాసవం. వీటితో వచ్చిన చిక్కేంటంటే పుట్టినప్పటి నుండి అమితమైన ఆకలి గలవాడు. ఆకలి అంటే ఒకలా ఉండలేదు వీడికి. బాల్యము నుండే ఆకలి బాధను తీర్చుకునేందుకు వేల కొలది ప్రాణులను భక్షిస్తూ ఉండేవాడు. ఇక తినడం ఒక్కటే పనిగా పెట్టుకున్నాడు. అలా తింటుంటే ఇక లాభం లేదు, అలా వదిలేస్తే వాడిని ఈ భూమి మీద ఏ స్పీసీసు మిగలదు అన్న ఒక కంక్లూజన్కి వచ్చారు అందరూ. వచ్చి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, స్వామి అలా కాదు, ఏమిటిది, ఇలా కూడా ఎవడన్నా ఉంటాడా, ఏమిటి మా సంగతి ఏమిటి, మేమంతా కలిసి వాడికి ఆహారంగా మారిపోతే వాడు ఒక్కడే పోని, వాడు ఒక్కడనే ఉంచండి, ఎందుకు మేమందరం అని చెప్పేసి పాపం వెళ్ళి ఇంద్రుడితో చెప్పుకున్నారు వాళ్ళందరూ. అప్పుడు దేవేంద్రుడు పదునైన వజ్రాయుధంతో కుంభకర్ణుని కొట్టాడు. అప్పుడు ఆ కుంభకర్ణుడు, మామూలుగా వజ్రాయుధం అంటే సామాన్యమైనది కాదు, గొప్ప గొప్ప యుద్ధాలలో ఇంక్లూడింగ్ రామాయణంలో కూడా వజ్రాయుధంతో పోలుస్తారు. ఏదైనా గొప్ప ఆయుధం వెళ్ళి అవతల పక్క వాడిని కొట్టేసిందండి అనగానే ఆ వజ్రాయుధం లాంటిది వాడాడు అని. అలాంటి వజ్రాయుధం వాడి మీద పడితే వాడు ఏమవ్వాలి, ఏమీ కాల, వాడికి కోపం వచ్చిందిరా, ఏమిటిది అని గట్టిగా గర్జించట్టు వాడు. ఏమిటిది, నా మీదకి ఏదో వేస్తున్నారని చెప్పి. ధీశాలి అయిన కుంభకర్ణుడు దిక్కులు పిక్కటిల్లున్నట్లుగా గర్జింపగా మహాధ్వనికి భూమి వణికిపోయిందిట. వాడు ఆకలితో అందరినీ తినేస్తున్నాడని చెప్పేసి, వాడిని నివారించాలని చెప్పేసి వాడి మీదకి వజ్రాయుధం వేస్తే ఇంద్రుడు, వాడు చేసిన గర్జనకి భూమి అంతా వణికిపోవడం మొదలుపెట్టి
వెంటనే వాడు ఏం చేశాడంటే కోపంతో ఐరావతం యొక్క దంతమును పెగిలించి దానితో సురపతి వక్షస్థలంపై కొట్టేట్టవాడు. ఐరావతం ఇంద్రుడిది. ఆ ఐరావతం దంతాన్ని లాగేసి ఇంద్రుడినే కొట్టాడు. కుంభకర్ణ ప్రహారార్థో విజజ్వాలస వాసవ తతో విషేదు సహసా దేవ బ్రహ్మర్షిదానవా ప్రజాభిస్సహ శక్రశ్చ యయౌ స్థానం స్వయంభువ కుంభకర్ణస్య దౌరాత్మ్యం శశంసుస్తే ప్రజాపతే ప్రజానాం భక్షణం చాపి దేవానాం చాపి ధర్షణం ఆశ్రమధ్వంసనం చాపి పరస్త్రీహరణం భృశం ఏవం ప్రజా యది త్వేష భక్షయిష్యతి నిత్యశః అచిరేణైవ కాలేన శూన్యో లోకో భవిష్యతి. దేవతలు, బ్రహ్మర్షులు, దానవులు బాధపడ్డారు, ఏమిట్రా ఇది అని. ఇక ఇంద్రుడు ఏమన్నాడంటే, ఇలా కాదు, మనం అందరం కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళదాం, ఇది మన వల్ల ఏ పని కాదని చెప్పేసి అందరినీ తీసుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు చెప్పారు, ఇట్లా ఉన్నాడు వాడు అని. కుంభకర్ణుడు విశృంఖలముగా చేయుచున్న ప్రజలను భక్షించుట, దేవతలను బాధించుట, మునుల ఆశ్రమములను ధ్వంసం చేయుట, పరస్త్రీలను అపహరించుట మొదలగు దుష్టకార్యములను గూర్చి వారు పితామహునికి విపులంగా చెప్పారు. ఇక వీడు ఇలా రోజు తింటూ వెడుతుంటే చాలా స్వల్పకాలంలోనే లోకమంతా శూన్యమైపోతుంది అని ఆయనకి ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో దిస్ మే ప్లీజ్ బీ కన్సిడర్డ్ ద ఫాలోయింగ్ మెరిట్స్ కన్సిడరేషన్ అని ఒక నోట్ పుటప్ చేశారు బ్రహ్మదేవుడికి. వాసవస్య వచశ్రుత్వా సర్వలోక పితామహ రక్షాంస్యావాహయామాస కుంభకర్ణం దదర్శః కుంభకర్ణం సమీక్ష్యైవ వితత్రాస ప్రజాపతి దృష్ట్వా విశ్వాస్య చైవేదం స్వయంభూరిదమబ్రవీత్ ధ్రువం లోక వినాశాయ పౌలస్యేనాసి నిర్మితః తస్మాత్ త్వమద్య ప్రభృతి మృతకల్పశ్చయిష్యసే. అదంతా చూశాడు ఆయన, విన్నాడు. అలాగా అన్నాడు అని ఒకసారి చూద్దాం కళ్ళతోనే అని చెప్పేసి పైవాళ్ళు ప్లీజ్ డిస్కస్ అని రాసి అందరినీ పిలిపిస్తారు. అలాగే ఏం చేశాడంటే ఆయన రాక్షసులందరినీ పిలిపించాడు. ఈసారి పిలిపించి అందులో ఒకడైన కుంభకర్ణుడిని చూశాడు. చూసి బ్రహ్మదేవుడే భయపడ్డాట. వారిని వీడెక్కడి నుంచి వచ్చాడు, అది నే సృష్టించిన వాడేనా అని. కాసేపు ఆ భయం అబ్జార్బ్ చేసుకుని ఆ తర్వాత మెల్లగా అందులోంచి బయటకు పడ్డాక ఒక మాట అన్నాడు, కుంభకర్ణ, నిజంగానే నువ్వు ఈ లోక వినాశనము కొరకే విశ్రవసువు వలన జన్మించినట్లున్నావు కనుక ఇవాళ నుండి చచ్చిన వాడి వలె నిద్రిస్తూ ఉండు అన్నట్టు. ఇది ఆయన ఇచ్చిన మాట. బ్రహ్మశాపాభిభూతోథ నిపపాతాగ్రత ప్రభో తథ పరమ సంభ్రాంతో రావణో వాక్యమబ్రవీత్ వివృద్ధ కాంచనో వృక్ష ఫలకాల్యే నికృత్యతే నప్తారం స్వకం న్యాయం శప్తుమేవం ప్రజాపతే నా మిథ్యావచనంశ్చత్వం స్వప్స్యస్త్యేష న సంశయః కాలస్తు క్రియతామస్య శయనే జాగరే తథా. వెంటనే ఆ శాపం వినగానే కుంభకర్ణుడు రావణాసురుడి ముందర సాష్టాంగం పడ్డాడు. అప్పుడు రావణాసురుడు ఏమన్నాడంటే, ఓ పితామహ, కుంభకర్ణునిలా శపించుట నీవు స్వయంగా పెంచి పోషించిన కాంచన వృక్షమును ఫలించు సమయమున నీవే నరికేసినట్లుంది. నీ ముని మనుమడైన ఇతనిని నీవే స్వయంగా ఈ విధంగా శపించుట ఏమాత్రము న్యాయం కాదు. నీ పలుకులు అసత్యములగుటకును వీలు లేదు. నిస్సంశయంగా ఇతడు పెద్ద కాలము నిద్రింపవలసినదే. ఇతను ఈ నిద్రకును అందుండి మేల్కొనుటకును ఒక కాల వ్యవధిని ఏదన్నా విధింపుము అన్నాడు. అంటే ఏమిట్రా, దాన్ని కొద్దిగా మోడరేట్ చేయమన్నాడు. ఒప్పుకుంటున్నాడు చూడండి రావణాసురుడు కూడా. వీడు పడుకోవాల్సిన వాడే, వీడు చేదంటే కష్టం వీడితోటి, కానీ ఇక నువ్వు పడుకునే ఉండు అంటే ఇక దేర్ ఇస్ నో డిఫరెన్స్. వాడు ఉండి లేవు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి అంచే. అలా కాకుండా
ఒక టైం లిమిట్ వాడికి ఏమన్నా పెట్టండి ఇలాగా అన్నాడు. రావణస్య వచశ్రుత్వా స్వయంభూరిదమబ్రవీత్ శయితాహ్యేష షణ్మాసాన్ ఏకాహం జాగరిష్యతి ఏకానిర్హాత్వసౌ వీరశ్చరన్ భూమిం బుభుక్షితః వ్యాత్తాస్యో భక్షయేల్లోకాన్ సంక్రుద్ధ ఇవ పావకః. అప్పుడు బ్రహ్మ ఏమన్నాడంటే, ఓ రావణ, ఇతడు వరుసగా 6 నెలల కాలం నిద్రిస్తాడు, పిదప ఒక్కరోజు మేల్కొంటాడు. ఆ ఒక్కరోజులోనే ఈ వీరుడు అంతులేని ఆకలితో భూమండలమునందు అంతటను చరించును. విజృంభించిన అగ్నివలే లోకంలో ప్రాణులను ఆవురావురుమని భక్షిస్తాడు అన్నాడు. సోసౌ వ్యసనమాపన్న కుంభకర్ణం అబోధయత్ త్వత్పరాక్రమభీతశ్చ రాజా సంప్రతి రావణః స ఏష నిర్గతో వీరశిబిరాద్ భీమ విక్రమః వానరాన్ భృశ సంక్రుద్ధో భక్షయన్ పరిధావతి. కుంభకర్ణుని పూర్వగాథను చెప్పిన తరువాత విభీషణుడిలా అన్నాడు, ఓ ప్రభు, క్లిష్ట పరిస్థితులలో చిక్కుకొనిన రాక్షసరాజైన ఆ రావణుడు నీ పరాక్రమమునకు భయపడి ఇప్పుడు కుంభకర్ణుణ్ణి మేల్కొలిపాడు అన్నాడు. స ఏష నిర్గతో వీర శిబిరాద్ భీమ విక్రమ వానరాన్ భృష సంక్రుద్ధో భక్షయన్ పరిధావతి. కుంభకర్ణం సమీక్ష్యైవ హరయోధ్య ప్రవిద్రుతాః కథమేనం రణే క్రుద్ధం వారయిష్యంతి వానరాః ఉచ్యంతాం వానరాः సర్వే యంత్రమేతత్ సముచ్ఛ్రితం ఇది విజ్ఞాయ హరయో భవిష్యంతీహ నిర్భయాః. శత్రుభయంకరమైన పరాక్రమము గల ఆ వీరుడు తన భవనం నుండి బయటికి వచ్చి మిగుల క్రోధోద్రిక్తుడై వానరులను భక్షించుటకు అంతటను పరుగులు తీస్తున్నాడు. పాపం వానరులు పరుగులు తీస్తుంటే రణరంగమున ఈ విధంగా క్రోధావేశంతో తమను వెంటాడుచున్న ఇతనిని వానరులు ఎలా ఆపుతారు? అంచేత ఈ వచ్చుచున్నది కల్పితమైన ఒక యంత్రం మాత్రమే అని ఇప్పుడు వానరులకు చెప్పేస్తే వారి భయం తొలగిపోతుంది అన్నాడు విభీషణుడు. విభీషణ వచశ్రుత్వా హేతుమత్సుముఖేరితం ఉవాచ రాఘవో వాక్యం నీలం సేనాపతిం తదా. నీలుడితో అన్నాడు, సేనాపతి కదా ఆయన, రాముడు చెప్పాడు, గచ్చ సైన్యాన్ని సర్వాణి వ్యూహ్య తిష్టస్వ పావకే ద్వారాణ్యాదాయ లంకాయాశ్చర్యాశ్చాప్యథ సంక్రమాన్ శైలశృంగాని వృక్షాంశ శిలాశ్చాప్యుపసంహర తిష్టంతు వానరాः సర్వే సాయుధా శైలపాణయః. ఓ నీలుడా, సమస్త సైన్యములతో వెళ్ళి అందరినీ మోహరించి వ్యూహ రచనతో సిద్ధంగా ఉండు. లంకా నగరముల యొక్క ద్వారములను, రాజమార్గములను, వంతెనలను ఆక్రమించండి. గిరి శిఖరములను, వృక్షములను, శిలలను ప్రోగు చెయ్యండి. శిలలు మొదలగు ఆయుధములను చేతబట్టి వానరులందరూ సర్వసన్నద్ధులై ఉండాలి అన్నాడు. రాఘవేణ సమాదిష్టో నీలో హరిచమూపతి శశాస వానరానీకం యథావత్ కపికుంజరః తతో గవాక్షరభో హనుమాన్ అంగదస్తథా శైలశృంగాని శైలాభా గృహీత్వా ద్వారమభ్యయుః రామవాక్యముపశ్రుత్య హరయో జితకాశినః పాదపైరర్దయన్ వీరా వానరా పరవాహినీం తతో హరీణాం తదనీకముగ్రం రరాజ శైలోజ్జత దీప్తహస్తం గిరే సమీపానుగతం యథైవ మఘన్ మహాంబోధరజాలముగ్రం. కపివరుడు, వానరసేనాధిపతి అయిన నీలుడు అలా తిరుగుతున్న అటు ఇటు పరుగులు తీస్తున్న వానరులందరినీ దగ్గరికి తీసుకున్నాడు. యథోచితంగా అందరికీ ఆజ్ఞలు ఇచ్చాడు, ఆర్గనైజ్ చేశాడు. పర్వతకాయులైన గవాక్షుడు, శరభుడు, హనుమంతుడు, అంగదుడు మొదలగు వానర ప్రముఖులు పర్వత శిఖరములను చేబూని ద్వారములకడ చేరారు. శ్రీరాముని ఆదేశం వినబడుచుండనే వానరులు ఎల్లరూ విజయోత్సాహంతో పొంగిపోయారు. తరువాత ఆ కపివీరులు వృక్షములతో శత్రు సైన్యములను తీవ్రంగా కొట్టసాగారు. శైలములను, వృక్షములను చేబూని భయంకరంగా ఉన్న ఆ వానర సైన్యము పర్వత సమీపమునకు చేరియున్న భయానకమగు మహామేఘముల సమూహం వలె రాజిల్లినది అంటాడు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే ఏకషష్టితమ సర్గ. సతు రాక్షసశార్దూలో నిద్రామద సమాకులః రాజమార్గం శ్రియాజుష్టం యయౌ విపుల విక్రమః రాక్షసానాం సహస్రైశ్చ వృతః పరమదుర్జయః
గృహేభ్య పుష్పవర్షేణ కీర్యమాణస్తదా యయౌ స హేమజాల వితతం భానుభాస్వరదర్శనం దదర్శ విపులం రమ్యం రాక్షసేంద్ర నివేశనం సతత్తదా సూర్యైవాభ్రజాలం ప్రవిశ్య రక్షోధిపతేర్నివేశం దదర్శ దూరేగ్రజమాసనస్థం స్వయంభువం చక్ర ఇవాసనస్థం. బయలుదేరాడు. కుంభకర్ణుడు వెళ్తుంటే దారిలో పురజనులు ఇండ్లపై నుండి ఆయనపై పూల జల్లులను కురిపించారు. ఎందుకని అంటే లంకలో ఒక మేజర్ ఎసెట్ ఈ కుంభకర్ణుడు. కొండంత అండ అంటూ ఉంటాం మనం, ఇక్కడ కొండ అంత అని కూడా కాదు, దాని పైకి ఇంకా ఎక్కడెక్కడో ఉంది. మహానుభావుడు ఆయన లేచాడు అంటే ఇక అందరూ ఏమిటంటే మహావీరుడు, ఇప్పుడు ఏదో ఒకటి చేస్తాడు వీడు అని చెప్పేసి ఆ బాల్కనీలోంచి అందరూ పూలు కురిపించారు కుంభకర్ణుడి మీద. రావణాసురుడి సభామందిరంలోకి వచ్చాడు కుంభకర్ణుడు. ఆసనమును అలంకరించి ఉన్న బ్రహ్మను ఇంద్రుడు వలె అతడు సింహాసనముపై కూర్చుని ఉన్న రావణుణ్ణి చూశాడు. భ్రాతుస్స భవనం గచ్చన్ రక్షోగణ సమన్వితం కుంభకర్ణ పదన్యాసై అకంపయత మేదినీం శోభిగమ్య గృహం భ్రాతు కక్ష్యాం అభివిగాహ్య చ దదర్శోద్విగ్నమాసీనం విమానే పుష్పకే గురుం అత దృష్ట్వా దశగ్రీవ కుంభకర్ణం ఉపస్థితం తూర్ణం ఉత్థాయ సంహృష్ట సన్నికర్షం ఉపానయత్ అధాసీనస్య పర్యంకే కుంభకర్ణో మహాబలః భ్రాతుర్వవందే చరణౌ కిం కృత్యమిది చాబ్రవీత్. అసలు నడుచుకుంటూ వెళ్తుంటేనే భూమి కంపించిందిట. పుష్పక విమానమునందు కూర్చుని ఉన్న పూజ్యుడగు తన అన్న ఉద్విగ్నుడై ఉండుటను గమనించను. పుష్పక విమానం అంటే ఇక్కడ ఆ భవనం పేరే పుష్పకం. అలా కాకుండా విమానం మళ్ళీ పుష్పక విమానం ఒకటి ఉంటుంది. వెంటనే కుంభకర్ణుని చూడగానే దశగ్రీవుడు లేచాడు. సంతోషంతో దగ్గరకు తీసుకున్నాడు. అంతటా మహాబలశాలి అయిన కుంభకర్ణుడు శయ్యపై ఆసీనుడై ఉన్న తన సోదరుని పాదములకు మ్రొక్కాడు. ఇప్పుడు నేనేం చేయాలి అని సింపుల్గా అడిగాడు. ఉత్పత్య చైనం ఉదితో రావణ పరిశస్వజే స భ్రాత్రా సంపరిష్వక్తో యథా వచ్చాభినందితః కుంభకర్ణః శుభం దివ్యం ప్రతిపేదే వరాసనం స తదాసనమాశ్రిత్య కుంభకర్ణో మహాబలః సంరక్తనయః కోపాత్ రావణం వాక్యమబ్రవీత్ కిమర్థం అహమాదృత్య త్వయా రాజన్ విబోధితః శంస కస్మాత్ భయం తేస్తి కోజ్య ప్రేతో భవిష్యతి. కుంభకర్ణుని అభినందించి ఆసనముపై కూర్చోబెట్టి హాయిగా కూర్చున్న తరువాత కుంభకర్ణుడు రావణాసురుని అడిగాడు, మహారాజా, నన్ను మేలు కొలిపి ఆదరంతో ఇక్కడికి పిలిపించావు, కారణం ఏమిటి? ఎవరి వలన భయం ఏర్పడింది? పరలోకమునకు పోదలుచుకున్న తడబడు, వెంటనే చెప్పు. భ్రాతరం రావణ క్రుద్ధం కుంభకర్ణం అవస్థితం ఈషత్తు పరివృత్తాభ్యాం నేత్రాభ్యాం వాక్యమబ్రవీత్. రావణాసురుడు కోపంతో కళ్ళు తిప్పడం మొదలుపెట్టాడు. అద్యతేషు మహాన్ కాలశయానస్య మహాబల సుఖితస్వం న జానీషే మమ రామకృతం భయం ఏష దాశరథీ రామసుగ్రీవ సహితో బలి సముద్రం సబలస్తీర్త్వా మూలం నః పరికృంతతి హంత పశ్యస్వలంకాయాం పవాన్యుపవనాని చ హంత పశ్యస్వలంకాయాం వనాన్యుపవనాని చ సేతునా సుఖమాగమ్య వానరైకార్ణవీకృతం ఏ రక్షసాం ముఖ్యతమా హతాస్తే వానరైర్యుధి వానరాణాం ఛయం యుద్ధేన పశ్యామి కదాచన న చాపి వానరా యుద్ధే జితపూర్వాః కదాచన తతేతద్భయముత్పన్నం త్రాయస్వేమాం మహాబల నాశయత్వమిమాన్ అద్య తదర్థం బోధితో భవాన్ సర్వక్షపితకోశం చ స త్వమభ్యవపద్య మాం త్రాయస్వేమాం పురీం లంకాం బాలవృద్ధావశేషితాం. మహావీర, నీవు నిద్రలో మునిగిన పిమ్మట చాలా కాలం గడిచింది.
నాకు రాముని వలన ఏర్పడిన భయమును గూర్చి హాయిగా నిద్రలో మునిగియున్న నీకు తెలియదు. దశరథుని కుమారుడు మిగుల బలశాలి అయిన శ్రీరాముడు సుగ్రీవ సహితుడై వానర బలములతో కూడి సముద్రమును దాటి ఇక్కడికి వచ్చేశాడు. మన రాక్షస వంశమునే ఛేదించుటకు పూనుకొన్నాడు. తమ్ముడా, ఓసారి అటు చూడు. అతడు సేతువు మీదుగా ఇచ్చటికి చేరి మన లంకలోని వనములను ఉపవనములను వానర సైన్య సముద్రముతో నింపేశాడు. ఆ వానరుల దెబ్బకు ప్రముఖ రాక్షస యోధులందరూ సమరరంగమున నిహతులైనారు. యుద్ధమున వానరులు నశించిన విషయం ఇంతవరకును నా దృష్టికి రాలేదు. ఇంతకు ముందును రణమున వానరులు పరాజితులు కాలేదు. మహావీర, ఆ భయమే నన్ను పట్టి పీడిస్తోంది. ఇప్పుడు ఈ లంకను కాపాడవలసిన వాడివి నువ్వే. ఈ వానరులందరినీ నువ్వు తునుమాడు. నిన్ను మేల్కొల్పింది కూడా అందుకే. ఏదో నీతో ఒక కప్పు చాయ్ తాగడానికి పిలిపించలా. మన కోశాగారం పూర్తిగా శూన్యమైపోయింది. ఇట్టి ఆపద సమయంలో నువ్వు నన్ను ఆదుకొని ఈ లంకా నగరమును రక్షించు. ప్రస్తుతం లంకలో స్త్రీ బాల వృద్ధులే మిగిలి ఉన్నారు. అంటే యువకులందరూ యుద్ధభూమిలోకి వెళ్ళిపోయారని చెప్పాడు. మహాబాహు, ఇప్పుడు నీకు అప్పగించుచున్న ఈ కార్యము దుష్కరమైనదే. భ్రాతురర్థే మహాబాహో కురు కర్మ సుదుష్కరం మయైవం నోక్తపూర్వో హి కచ్చిద్ భ్రాతఃపరంతప. త్వయ్యస్థితు మమ స్నేహ పరా సంభావనా చ మే దైవాసురేషు యుద్ధేషు బహుశో రాక్షసర్షభ. త్వయా దేవా ప్రతివ్యూహ్య నిర్జితాశ్చాసురాయుధి. తదేతత్ సర్వమాతిష్ఠవీర్యం భీమపరాక్రమ. నహితే సర్వభూతేషు దృశ్యతే సదృశో బలి. కురుష్వ మే ప్రియహితమేతదుత్తమం యథా ప్రియం ప్రియరణబాంధవ ప్రియ. స్వతేజసా విధమ సపత్నవాహిని శరద్ఘనం పవన ఇవోద్యతో మహాన్. ఈ సోదరుని కొరకు నీకు అది తప్పదు అన్నాడు. చాలా దుష్కరమైన కార్యమే, కానీ నువ్వు చేయాల్సిందే. సోదరా, శత్రువులను సంహరించుటలో సమర్థుడా. ఇంతకు ముందు ఎన్నడైనను నేను నిన్ను ఇట్లు అర్థించి ఉన్నానా? ఈ మాటలో ఆంతర్యం ఏమిటంటే, ఏ కారణం చేతనైనా ఇలాంటి పని చెప్పావు నాకు, నువ్వు నిద్ర లేపి పైగా అని వాడు వెనక్కి వెళ్ళిపోతాడేమో అన్న ఒక సంశయంలో, ఇప్పుడైనా నిన్ను అడిగానే ఏమన్నా, నేను ఒక్కసారి అడుగుతున్నాను అన్నాడు. అంటే ఆ మాటలోనే రావణాసురుడు ఎంత దుస్థితికి అప్పటికే వెళ్ళిపోయాడు అన్నది మనం గమనించాల్సి ఉంది ఇక్కడ. నీ యందు నాకు కేవలం సోదర ప్రేమయే కాదు, ఆదరభావం కూడా ఉన్నది. ఓ రాక్షస శ్రేష్ఠ, మనకు దేవతలతోడను అసురులతోడను యుద్ధములు సంభవించినప్పుడు ఎన్నోసార్లు రణరంగమున వారిని ఎదిరించి దేవతలను అసురులను కూడా నీవు నిర్జించావు. అద్భుతమైన పరాక్రమం ఉన్నది నీకు. ఆనాటి శౌర్యమునే ఇప్పుడు ప్రదర్శించు. ఒకసారి నువ్వేమిటో చూపించు. కుంభకర్ణ, నీకు సాటి రాగల బలశాలి లేనేలేడు. పైగా నీ యుద్ధ ప్రీతి కొనియాడదగినది. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. బలము పరాక్రమం ఉండొచ్చు, కానీ కొంతమంది యుద్ధం ఎందుకు చేయాలనిపించదు. అంటే ప్రాక్టికల్గా వెళ్ళి పర్ఫామ్ చేయాలనే ఒక జిజ్ఞాస కూడా ఉండాలి. యుద్ధం అంటే ఇష్టం ఉండాలి. అది నీకు చాలా ఉన్నదన్నాడు. ఆ మాటల్లో మనిషిలోని ఆ ప్రతిభని బయటికి తీసుకువచ్చి కార్యంలోకి మనిషిని దింపాలి అంటే ఎటువంటి మాటలు చెప్పాలో అవే చెప్పాడు రావణాసురుడు. అలాగే బంధువులపై నీకు గల ప్రేమ కూడా అపూర్వమైనది. ఎట్లా బంధించేస్తున్నాడో చూడండి. ఇరువురి మధ్య గల ప్రగాఢమైన సోదర ప్రేమను అనుసరించి, మన ఇద్దరి మధ్య ప్రగాఢమైన సోదర ప్రేమ ఉన్నది. దాన్ని అనుసరించి నాకు ప్రియము హితము కలుగునట్లుగా ఈ ఘనకార్యమును సాధించు. ప్రచండ వాయువు శరత్కాల మేఘమును వలె నీ పరాక్రముతో ఈ శత్రుసేనను చిన్న భిన్న మొనర్పుము అన్నాడు రావణాసురుడు సోదరుడైన కుంభకర్ణుడితో. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే 2షష్టితమ సర్గ.
తస్య రాక్షసరాజస్య నిశమ్య పరివేదితం కుంభకర్ణో బభాషేదం వచనం ప్రజహాస చ. గట్టిగా నవ్వాడు కుంభకర్ణుడు. దృష్టో దోషో హి యోస్మాభిః పురా మంత్ర వినిర్ణయే హితేష్వనభిరక్తేన సోయం ఆసాదితస్త్వయా శీఘ్రం ఖల్వభుప్యేతం త్వాం ఫలం పాపస్య కర్మణః నిరయేష్వేవ పతనం యథా దుష్కృతకర్మణః ప్రథమం వై మహారాజ కృత్యమేతదచింతితం కేవలం వీర్యదర్పేణ వా నానుబంధో విచారితః యః పశ్చాత్ పూర్వకార్యాణి కుర్యాదైశ్వర్యమాస్థితః పూర్వం చాపర కార్యాణి న స వేదనయానయో. రాజా, ఇదివరకు ఈ విషయం మీద చర్చ జరిపావు. అప్పుడు నీ నిర్ణయమునందలి దోషమును మేము కొంతమందిని ప్రస్తావించి ఉన్నాము. కానీ నీ హితమును కోరుచు చెప్పిన ఆ మాటలను నువ్వు పెడచెవిని పెట్టావు. దాని ఫలితమే ఇది. పాపాత్ములకు నరకయాతన తప్పనట్లు నీవు చేసిన, అంటే సీతాదేవిని అపహరించి తీసుకొని వచ్చుటాను పాప ఫలము శీఘ్రంగానే నువ్వు అనుభవింపవలసి వచ్చినది. ఓ మహారాజా, సీతాపహరణమునకు పూర్వమే ఆ కార్యము యొక్క యుక్తాయుక్తములను గూర్చి విచారింపనైతివి. కేవలం బలగర్వ కారణముగా ఆ దుష్కృత్య పరిణామమును గురించి నువ్వు ఆలోచించలేదు. బలగర్వితుడు ముందుగా చేయవలసిన పనులను తరువాత చేస్తూ ఉంటాడు, తరువాత ఆచరింపవలసిన పనులను ముందే చేస్తూ ఉంటాడు. అట్టివాడు యుక్తాయుక్తములను ఎరుంగజాలడు. దేశకాల విహీనాని కర్మాణి విపరీతవత్ క్రియమాణాని దుష్యంతి హవింశ ప్రయతేష్వివ త్రయాణం పంచథా యోగం కర్మణాం యః ప్రపశ్యతి సచివై సమయం కృత్వా స సభ్యే వర్తతే పథి యథాగమం చ యో రాజా సమయం విచికీర్ష్యతి బుధ్యతే సచివాన్ బుద్ధ్యా సుహృతశ్చానుపశ్యతి. దేశకాలములకు అనుగుణంగా గాక అందులకు భిన్నంగా చేయబడు కార్యములు సంస్కారహీనులు అగ్నిహోత్రమునందు అర్పించిన హవిస్సుల వలె నిష్ఫలములగును. ముందుగా హితులతో ఆలోచించి 3 విధములైన కర్మములను 5 పద్ధతులను అనుసరించి క్రియాసిద్ధిని పొందిన వారి మార్గం ఉత్తమమైనది. సామదాన దండోపాయములను అనుసరింపదగిన ఉత్తమ మధ్యమ అధమ కర్మలు. ఇది ఒక చిన్న విశ్లేషణ చెప్పాడు. నీతి శాస్త్రమును అనుసరించి విచక్షణతో తగిన సమయములో మంత్రులతో ఆలోచించి మిత్రులతో చర్చించి సముచితముగా నిర్ణయమును తీసుకునివాడే ఉత్తముడైన రాజు అన్నాడు కుంభకర్ణుడు. ధర్మం అర్థం చ కామం చ సర్వాన్ వా రక్షసాంపతే భజేత పురుషః కాలే త్రీణి ద్వంద్వాని వా పునః త్రిషు చైతేషు యశ్రేష్టం శ్రుత్వా తన్నావబుధ్యతే రాజా వా రాజమాత్రో వా వ్యర్థం తస్య బహుశ్రుతం ఉపప్రదానం సాంత్వం వా భేదం కాలే చ విక్రమం యోగం చ రక్షసాం శ్రేష్ఠతా ఉభౌ చ నయానయౌ కాలే ధర్మార్థకామాన్య సమ్మంత్ర్య సచివైః సహ నిషేవేతాత్మవాన్ లోకే న స వ్యసనమాప్నుయాత్ హితానుబంధం ఆలోచ్య కార్యాకార్యమిహాత్మనః రాజా సహాద తత్వజ్ఞైః సచివైః సహి జీవతి. కుంభకర్ణుడు అద్భుతమైన మాటలు చెప్పాడు రావణాసురుడికి. విభీషణుడు, మాల్యవంతుడు, ఇప్పుడు కుంభకర్ణుడు ఒకసారి గతంలో కూడా చెప్పాడు, కానీ ఈసారి చాలా గట్టిగా మూట కట్టుకోవలసిన శ్లోకాలని చెప్పాడు. ధర్మము, అర్థము, కామము అను పురుషార్థములను వాటికి తగిన కాలముల యందు అనుసరింపదగును. అంటే శాస్త్రమును అనుసరించి ప్రాతకాలమున ధర్మకార్యములను ఆచరించుట, మధ్యాహ్న సమయమున ధర్మమును వీడక అర్థమును సమకూర్చుకొనుట, రాత్రి వేళల యందు ధర్మార్థములను అతిక్రమింపక కామములను అనుభవించుట చేయవలెను. ధర్మార్థములను పట్టించుకొనక ఎల్లప్పుడూ కామ పరతంత్రుడైన వాడు అధమ శ్రేణికి చెందుతాడు. అయోధ్యకాండలోని 100వ సర్గ కచ్చిత్ సర్గ. శ్రీరాముడు అడుగుతాడు భరతుణ్ణి, ధర్మానికి సంబంధించిన పనులన్నీ ఉదయమే చేస్తున్నావు కదా కచ్చిత్,
అంటే కాలాన్ని అనుసరించి పనులు చేయాలి కానీ నాకు తోచిన విధంగా నా మనస్సు ఎప్పుడు చేయమంటే అప్పుడు చేస్తాననడం అది సంస్కారవంతుల లక్షణం కాదు. జాగ్రత్తగా ఆలోచిస్తే జంతువుల్లో కూడా గొప్ప నియమాలు ఉన్నాయి. ఏనుగులు ఈ రతికేళి అనేది డే టైంలో చేయవు, గుంపులతో వెళ్తూ ఉంటాయి. మోస్ట్ డిసిప్లిన్డ్ యానిమల్స్ అవే. ఆకలి లేకపోతే సింహం దాని ముందర నుంచి ఒక మామూలు జంతువు వెళ్ళిపోయినా వెళ్ళిపోమంటుంది, దాన్ని పట్టించుకోదు. దాన్ని ఆకలి ఉన్నంత మటుకే ఇంకొక జంతువుని చంపి తింటుంది. అది దాని ధర్మం. అది కార్నివోరస్గా సృష్టించాడు భగవంతుడు దాన్ని. మరి అంచేత ప్రతి స్పీసీస్కి కాలానుగుణంగా చేసే ధర్మాలు ఉన్నాయి, వాటికి అవి పాటిస్తున్నాయి. ఎందుకు పాటించలేకపోతున్నారు మనుషులు? మాకేమీ కాదు, నేను అడవుల్లోకి వెళితే తప్ప నాకు ఆ మృగాల వల్ల భయం కానీ, లేకపోతే ఏదో అనారోగ్యం కలిగి మృత్యువు వల్ల ఏదన్నా మృత్యుభీతి కలిగితే అప్పుడు ఆలోచిద్దాము అనుకునే ఒక వెసురుబాటు వలన వీడు ధర్మాన్ని అతిక్రమిస్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచిస్తే దేర్ ఈజ్ నో ఫ్రీడమ్. అసలు మీకు ఆ విధంగా చేసుకుంటూ వెళితే మీకు ధర్మం మీ యందు ఉంటుంది, మీ వెనకాలే ఉంటుంది. అంటే కాలానుగుణంగా చేసేవి ఎలాగైతే ఉంటాయో ఆ విధంగానే చేసుకుంటూ వెళ్ళాలి. ప్రకృతి నియమం ఒకటి ఉంటుంది. అలాగా ధర్మము, అర్థము, కామము అను పురుషార్థములను వాటికి తగిన కాలముల యందు అనుసరింపదగును అని చెప్తున్నాడు కుంభకర్ణుడు రావణాసురుడికి. అర్థ కామముల విషయంలో ధర్మమును విస్మరింపరాదు. ఏ పాయింట్ టు బి అండర్లైన్డ్. అలా విస్మరించిన వాడు అధముడు అన్నాడు. టైమ్ ఈజ్ మనీ అనుకునేవాళ్ళు ఇవన్నీ మాకెందుకు, ముందర డబ్బు సంపాదించండి, ఓ 10 కోట్లు వెనకేయండి, సంఘంలో ఒక పొజిషన్ని సంపాదించండి. ఈ మధ్య కొత్తగా వింటున్నాం క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఏమండి, గొప్ప గొప్ప వాళ్ళు గ్రామ వ్యవస్థలో చక్కగా వాళ్ళ ఇంట్లో పాడి చేసుకుంటూ, పంటలు చూసుకుంటూ, ఇంట్లో పండించుకుంటూ, తింటూ, 10 మందికి పెడుతూ, ఆ కాలంలో వాళ్ళు ఎంత విజ్ఞానాన్ని ఆర్జించారు. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అన్నది లగ్జరీ ఒక ఎత్తు అయితే, ఒకవైపు ఎలిగెన్స్. మీరు జీవితాంతం ఎలిగెన్స్ కోసం పోరాడినా మీకు అది లభించదు. 10 మందిని మోసం చేసి, ఇంకోటి ఏదో చేసి, ఇష్టారాజ్యంగా మీరు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఒక హై స్టాండర్డ్లో పెట్టుకోవాలనుకుని మీరు లగ్జరీస్ని సంపాదించేసి పెట్టుకుంటే ఎలిగెన్స్ వస్తుందా? గాంధీ గారు అన్నట్లు there is enough for everybody's need but not enough for everybody's greed అన్నాడు. కారణం ఏమిటి అంటే, నేను ఇవాళ కాదు, నేను మంచివాడిని ఇవాళ ఉండాలి, మంచితనం నాకు ఇవాళ అబ్బదు. ఎంచేత అంటే నాకు కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మా అబ్బాయిని అమెరికా పంపించాలి, H1 వీసాలు రావాలి, మా కోడలు అక్కడే ఉంది, పెళ్ళిళ్ళు అవ్వాలి, మా అమ్మాయికి ₹1,00,00,000 పెట్టి MBBS చదివించాలి. కాబట్టి నేను ఇప్పుడు ₹1,00,00,000 సంపాదించాలంటే నేను ఇవన్నీ కావు కదా, నా వల్ల కాదు, ఎన్నో పనులు చేయాలి. కాబట్టి నేను ఇలా
ఆ తర్వాత నాకు ఎక్కడో ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఓ డూప్లే హౌసు నాకు, ఇంకో డూప్లే హౌస్ రెడీగా కుర్రవాడికి ఏర్పాటు అయిపోయిన తరువాత నేను కొద్దిగా రామాయణం గురించో ధర్మం గురించో ఆలోచిస్తాను అని చెప్పే ఒక సమాజానికి రామకథ కేవలం ఫ్యాషన్లా కనిపిస్తుంది. కానీ ఒక వయసు వచ్చిన తరువాత అది మన లైఫ్ బ్లడ్ అన్న సంగతి మర్చిపోతారు. ధన్యుడతండే సత్య సముదంచిత నిత్య కళాప్రపూర్ణ మూర్ధన్యుడతండే వాస్తవ వదాన్యుడతండే ఎవ్వడనన్య సామాన్య జనాభిమాన ధనమాన్యుడు ఎవ్వడు వర్ధమాన సౌజన్యుడో ఎవ్వడార్తజన సౌఖ్య విధాన పదాగ్రగణ్యుడో అన్నారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. వర్ధమాన సౌజన్యుడే ఎప్పటికైనా సజ్జనుడుగా మిగిలిపోతాడు. కానీ మంచితనానికి కండిషన్స్ పెట్టుకున్నవాడు ఎప్పుడు మంచివాడిగా మిగలడండి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, 10 రూపాయలు నువ్వు సంపాదిస్తూ 2 రూపాయలు ఇవ్వగలిగిన వాడు గొప్పవాడని. అలా కాకుండా నాకు ఫలానా దేశంలో ఫలానా క్వాలిటీ ఆఫ్ లైఫ్ దొరుకుతుంది, ఎవరి దగ్గర లేవండి వాషింగ్ మెషిన్స్, టీవీలు, ఫ్రిడ్జులు, ఏసీలు, ఇంటికి వచ్చి పనిచేసే వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. అవి మీరు ఎక్స్ట్రాగా ఏం తెచ్చుకున్నారండి అంటే there is a certain wrong idea injected into the blood of the children right from their childhood. కెరియర్ అన్న మాట ఒకటి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్న మాట మరొకటి, స్టేటస్ అనేది ఒకటి. ఈ మూడిటి వల్ల స్టేట్ ఆఫ్ మైండ్ అనేది నాశనం అయిపోయి చాలామంది మెంటల్ హాస్పిటల్స్లో చేరుతున్నారు. నా పిల్లవాడు ఫలానా అయిపోవాలి అంటే ఫలానా అబ్దుల్ కలాం అయిపోవాలి, నా పిల్లవాడు ఇంకోటి ఏదో అవ్వాలి. ఎందుకు అవ్వాలి వాళ్ళది అంటే దానికి ఒక వెస్టర్న్ దిక్కుమాలిన మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకటి పెట్టేసి, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అంటే నువ్వు అంత గొప్ప గోల్ పెట్టుకుందే కనీసం దాంట్లో సగమైన అవ్వవు కాబట్టి నువ్వు ఫలానాది పెట్టుకుని వెళ్ళు. ఎక్కడికి వెళ్ళడు వాడు. ప్రతి ఇంట్లో ఒక సుభాష్ చంద్రబోసు, ప్రతి ఇంట్లో ఒక వల్లభాయ్ పటేల్, ప్రతి ఇంట్లో ఒక గాంధీ, ప్రతి ఇంట్లో ఒక కలాము, ఒక ఐన్స్టీను పుట్టగలరా? అలా పుట్టి మీరు అనుకుంటే అందరూ అలా అవ్వగలరా? అవసరమా? మా వాడు చక్కని విద్యను అభ్యసించి సంపాదించగలిగే స్తోమతని తెచ్చుకుని సత్ప్రవర్తన కలిగి ఉండి వాడికి చేతనైనంత సమాజానికి ఉపయోగపడాలి అని కోరుకోవాలి. కానీ ఒకవేళ ఏ గొప్ప క్వాలిటీ అతనిలో కనిపించినా దానిని విస్మరించకుండా దానిని కూడా అభ్యసింపజేయాలి. కానీ అనవసరంగా పిల్లల్ని ఆ పర్సంటేజు, ఈ పర్సంటేజు, ఈ కాంపిటీషను, ఆ కాంపిటీషన్ పెట్టేసరికి వాళ్ళు పాపం 24 గంటల్లో 3 గంటలే పడుకుని నానా అగచాట్లు పడి ఆఖరికి పిచ్చివాళ్ళ తయారవుతున్నారు. కారణం ఏమిటంటే బేసిక్స్ మర్చిపోయాం. ఏంటి ఆ బేసిక్స్ అంటే, కాలానుగుణంగా ధర్మాన్ని నిర్వర్తించమన్నాడు. ధర్మార్థ కామ మోక్షములు ఇవి కాలానుగుణంగా ఉండాలి. కానీ కాలాన్ని
కాలానికి ఉన్న గుణాన్ని అతిక్రమించి చేయరాదు. మీరు ఎప్పుడైతే అనవసరమైన విషయాలని పిల్లల మైండ్లోకి తీసుకొచ్చి పెట్టేస్తారో, కాలానుగుణంగా చేయవలసినవి నియమం తప్పుతుంది. అది మొత్తం ఆ నియమం తప్పడం వలన అదేం ఊరుకోదు, దాని ఎఫెక్ట్ వాళ్ళకి తర్వాత కలుగుతూ ఉంటుంది. రాత్రిపూట పనిచేయడం ఎందుకండి? ఈజ్ ఇట్ నెసరీ? ఆ కంట్రీలో డే టైం కాబట్టి ఇక్కడ మన చేత దాస్యం చేయిస్తున్నాయి ఆ కంట్రీస్. ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? అంటే ఏంటంటే బేసికల్లీ ది ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ what comes to us naturally, which is greater than a lot of things which other people have elsewhere. ఇది నిజమైన స్లేవరీ. అంచేతన్నాడు టాగోర్, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై. ఏదండి? అంచేత క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్న విషయం మీద అనవసరమైన వ్యవహారాలు చేయడం వల్ల ఏ పల్లెటూరు వెళ్ళి చూసినా, ఏ టౌన్ చూసినా, ఏ సిటీ చూసినా, ఏ మెగా సిటీలు చూసినా చూడండి చుట్టూతా. యు గో టు ఎనీ కార్పొరేట్ హాస్పిటల్, కరోనా మాట పక్కన పెట్టి చూడండి, దిస్ ఈజ్ ఎ సిక్ కంట్రీ అన్న ఫీలింగ్ మీకు వస్తుంది. ఆ జనం, ఆ గోల, ఆ ఫీజులు, ఆ బిల్లులు. అంటే ఏంటంటే ఏమిటి ఉంది క్వాలిటీ ఆఫ్ లైఫ్లో? ఏమీ లేదు. అసలు లైఫే అటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాక ఇంకా క్వాలిటీ గురించి ఏం మాట్లాడతాం? అట్లు విస్మరించినవాడు అధముడు. ధర్మార్థ కామములు అను ఈ మూడింటిలో ధర్మమే శ్రేష్టమైనది. కావున ప్రత్యేకమైన పరిస్థితులలో అర్ధకామములను ఉపేక్షించి అయినను ధర్మమునే ఆచరింపవలెను. రాజుగాని రాజసదృశుడు గాని ఈ విషయములను విజ్ఞుల నుండి ఎరింగియు వాటిని మనస్సున నిలుపుకొననిచో ఆచరింపనిచో అతని శాస్త్రజ్ఞానమంతయు వ్యర్థము. రాజశిరోమణి ధీశాలి అయిన ప్రభువు మంత్రులతో బాగుగా ఆలోచించి సమయానుసారంగా సామదాన భేద దండోపాయములను 5 విధములైన పద్ధతుల ద్వారా న్యాయాన్యాయములను అనుసరించి సమయోచితముగా ధర్మార్థ కామములను ఆచరించును. అట్టివాడికి ఈ లోకమున ఎట్టి ఆపదలను రావు. ఉత్తముడైన రాజు అర్థశాస్త్రములను బాగుగా ఎరిగిన ప్రజ్ఞాశాలులైన మంత్రులతో తన కార్యములను గూర్చి బాగుగా చర్చింపవలెను. తరువాత తనకు మేలుగూర్చడి కార్యములనే ఆచరింపవలెను. హానికరములైన వాటిని వర్జింపవలెను. అట్టివాడే కలకాలము మన్నగలడు. 63వ సర్గలోని 9 నుంచి 13వ శ్లోకం చాలా అధ్యయనం చేయవలసిన శ్లోకాలు. అనభిజ్ఞాయ శాస్త్రార్థాన్ పురుషా పశుబుద్ధయ ప్రాగల్భ్యాద్ వక్తుమిచ్చంతి మంత్రేష్వభ్యంతరీకృతాః. అశాస్త్ర విదుషాం తేషాం న కార్యం అహితం వచః అర్ధశాస్త్రానభిజ్ఞానాం విపులాం శ్రియమిచ్చతాం. అహితం చ హితాకారం ధాస్యాజ్వల్పంతి యే నరాః అవేక్ష్య మంత్ర బాహ్యాస్తే కర్తవ్యాః కృత్య దూషణాః. వినాశయంతో భర్తారం సహితాః శత్రుభిర్బుధైః విపరీతాని కృత్యాని కారయంతీహ మంత్రిణః. శాస్త్రజ్ఞానశూన్యులై ఆహార నిద్రాభయాదులను మాత్రమే ఎరింగిన పశుబుద్ధులను ఆంతరంగికులైన మంత్రులనుగా చేసుకొనినచో వారు కేవలం ప్రగల్భములనే పలుకుతారు. శాస్త్రజ్ఞాన శూన్యులు అర్థశాస్త్రములయందు ఓనమాలే తెలియని వారు కేవలం అంతులేని ధనము కొరకే అర్రులు చాచుచుండువారు అయిన అయోగ్యులగు మంత్రుల యొక్క చెడు సలహాలను ఎన్నడూనూ పాటింపరాదు.
కొంతమంది హితము కాని దానిని హితకరమైన దానిగా పేర్కొనుచు నోటికి వచ్చినట్లు ప్రగల్భములను పలుకుతూ ఉంటారు. అట్టి వారి వలన కార్యములకు భంగము వాటిల్లును కనుక వారిని లోతైన రహస్య చర్చల సందర్భమున దూరంగా నుంచాలి. దుష్టులైన మంత్రుల కుతంత్రములతో ఆరితేరిన శత్రువులతో రహస్యంగా జట్టు కడతారు వాళ్ళు. అట్టివారు తమ ప్రభువుచే అకృత్యములను చేయిస్తూ ఉంటారు. వినాశయంతో భర్తారం సహితా శత్రుభిర్బుధై విపరీతాని కృత్యాని కారయంతీహ మంత్రిణః తాన్ భర్తామిత్ర సంకాశాన్ అమిత్రాన్ మంత్రనిర్ణయే వ్యవహారేణ జానీయాత్ సచివాన్ ఉపసంహితాన్ చపలస్యేహ కృత్యాని సహసానుప్రధావతః ఛిద్రమన్యే ప్రపద్యంతే క్రౌంచశ్చ ఖమివ ద్విజాః యో హి శత్రుం అవిజ్ఞాయనాత్మానమభిరక్షతి అవాప్నోతి సోనర్థాన్ స్థానాచ్చ వ్యవహరోప్యతే యదుక్తమిహతే పూర్వం క్రియతామనుజేన చ తదేవ నో హితం కార్యం యదిచ్ఛసి చ తత్కురు. శత్రువుల నుండి లంచం తీసుకుని పైకి మిత్రులుగా నటిస్తూ ఉంటారు. శత్రువులకు మేలు చేయునట్టి వారు కొందరుంటారు. అట్టివారిని సమర్థుడైన రాజు మంత్రచర్చల సమయమున వ్యవహార సరళిని బట్టి వారి నిజరూపములను గుర్తింపవలసి ఉంటుంది. ఇట్టి సందర్భములలో చపల స్వభావుడైన రాజు దుష్టులైన మంత్రుల యొక్క ఇచ్చకపు మాటలకు పొంగిపోయి ముందు వెనుకలు ఆలోచింపక వారి సూచనల ప్రకారం నడుచుకొనును. రాజు యొక్క ఈ దౌర్బల్యమును అలుసుగా తీసుకుని శత్రువులు క్రౌంచ పర్వత రంధ్రమును పక్షులు ఉపయోగించుకొనినట్లు లాభమును పొందుతారు. శత్రువు యొక్క ఆలోచనలను, వ్యవహార సరళిని, కుటిల నీతిని తెలిసి కొననిచో రాజు తనను తాను రక్షించుకొనజాలడు. అట్టివాడు చిక్కుల పాలవుతాడు. క్రమంగా రాజ్యాధికారాన్ని కోల్పోతాడు. ఇదివరలో మన సోదరుడైన విభీషణుడు చెప్పిన రీతిగా సీతాదేవిని శ్రీరామునకు అప్పగింపుము. దాని వలన మనకు మేలు కలుగుతుంది. ఇది నీకు నచ్చినచో ఆ విధంగా చెయ్యి అన్నాడు కుంభకర్ణుడు. తత్తు శ్రుత్వా దశగ్రీవ కుంభకర్ణస్య భాషితం భృకుటిం చైవ సంచక్రే క్రుద్ధశ్చైనమభాషత. కోపం వచ్చింది రావణాసురుడికి. చూశాడు. మాన్యో గురురివాచార్య కిం మాం త్వం అనుశాససి కిమేవం వాక్శ్రమం కృత్వా కాలే యుక్తం విధీయతాం విభ్రమాచ్చిత్తమోహాద్వా బలవీర్యాశ్రయేణ వా నాభిపన్నమిదానీం యత్ వ్యర్థాస్తస్య పునః కథాః అస్మిన్ కాలే తు యద్యుక్తం తదిదానీం విధీయతాం గతం తు నాను శోచంతి గతం తు గతమేవ హి మమాపనయజం దోషం విక్రమేణ సమీకురు యది ఖల్వస్తి మే స్నేహో విక్రమం వావగచ్చసి యది వా కార్యమేతత్తే హృది కార్యతమం మతం స సుహృత్యో విపన్నార్థం దీనం అభ్యవపద్యతే స బంధుర్యోపనీతేషు సాహాయ్యాయోపకల్పతే. తమ్ముడా కుంభకర్ణ, ఓ మాట అనుకుందాం. అదేమిట్రా అంటే, నేను నీకంటే పెద్దవాడిని. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు చాలా రకరకాల శాస్త్రాలు, ధర్మ కానీ మొదటి మాట ఏమిట్రా అంటే, నేను నీకంటే పెద్దవాడిని, నీకు గురువును, ఆచార్యుడను, మాన్యుడను. కానీ నీవే నాకు గురుడవు, ఆచార్యుడవు, మాన్యుడవు అయినట్లు ఇలా శాసిస్తున్నావేమిటి అన్నాడు. అనవసరంగా నీవిట్లు ప్రయాసపడక ఎప్పుడు చేయదగిన దానిని గూర్చి తెలుపుము. భ్రాంతి చేయగాని, అజ్ఞానము వలన గాని, బలగర్వము చేయగాని నీ మాటలను నేను చెవికెక్కించుకొనలేదు. ఒప్పుకుంటున్నాడు. చూడండి, విభ్రమాచిత్తమోహాద్వా బల వీర్యాశ్రయేణ వా నాభిపన్నమిదానీం యత్ వ్యర్థాస్తస్య పునఃకథాః. నువ్వు చెప్పావు కరెక్టే, కానీ చేయలేదు. అజ్ఞానం అవ్వచ్చు, భ్రాంతి అవ్వచ్చు, బలగర్వం కావచ్చు, కానీ పాత కథలను త్రవ్వుట వ్యర్థం. ప్రస్తుతం ఏది చేయుట యుక్తమో అది చెప్పు. తెలివిగలవారు
జరిగిపోయిన వాటిని గూర్చి చింతింపరు. జరిగినదేమో జరిగింది. పరాక్రమ గర్వము చేత లోకనీతికి విరుద్ధంగా నేను చేసిన తప్పులను నీ సామర్థ్యమును ఉపయోగించి చక్కబరచుము అన్నాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. తప్పు చేశానని చెప్తున్నాడు రావణాసురుడు. చూడండి, అస్మిన్ కాలే తు యద్యుక్తం తదిదానీం విధీయతాం గతం తు నాను శోచంతి గతం తు గతమేవ హి. మమాపనజం దోషం విక్రమేణ సమీకురు. దోషం జరిగింది, తెలుస్తోంది కళ్ళ ముందర. కానీ ఇప్పుడు చేయవలసింది ఏమిటంటే నువ్వు దాన్ని కరెక్ట్ చేయాలి. ఎలా కరెక్ట్ చేయాలి అంటే నువ్వు వెళ్ళి రామలక్ష్మణులతోనూ ఈ సుగ్రీవాదులతోనూ తలపడి దాన్ని ఆ విధంగా రెక్టిఫై చేయమంటున్నాడు. కానీ సీతని అప్పగిస్తానన్నమాట అంటలేదు. అంటే చూడండి, ఇది మొండితనం అంటే. నే చేసింది తప్పేమీ కాదు అని అంటలా వాడేమి. కానీ ఒక్కసారి ఆలోచించండి, చాలామంది ఎన్ని రకాల వ్యాఖ్యానాలు చదివి ఉంటారు, లేక చిత్రీకరణలను చూసి ఉంటారు. రావణాసురుడు కావాలని సీతని ఇక్కడికి తెచ్చుకుని రాముడి చేతిలో చనిపోవడం కోసం చేశాడని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు మహాపురుషులు. రావణాసురుడు తెలివి తక్కువవాడు కాడు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా గొప్పవాడు, అసలు అది చేసిన తప్పే ఉంటని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు మహానుభావులు ఈ భూమి మీద పుట్టి. ఇక్కడ ఒక్కసారి ఎపిసోడ్ చదవండి. దోషమే అన్నాడు రావణాసురుడు, కానీ సిగ్గు అనేది లేకుండా చాలా క్లియర్గా చెప్పాడు. లంకలో ఇప్పుడు కేవలం స్త్రీలు వృద్ధులే మిగిలారు, మిగతా వాళ్ళంతా రణభూమి మీద అన్నాడు. అందరినీ బలంగా పెట్టేశాడు. ఇప్పుడు కుంభకర్ణుని నిద్రలేపి మరీ అక్కడికి పంపుతున్నాడు యుద్ధభూమి మీదకి. వాడు చేసినది దోషం అని చెబుతూనే ఇంకా ఎందుకో రావణాసురుల్లో మహా గొప్ప గుణాలు కనిపిస్తాయండి మహాపండితులందరికీ. చాలా ఆశ్చర్యం. తన సామ్రాజ్యాన్ని నిలుపుకోవాలి, ప్రాణ నష్టం కలగకూడదు అనుకుంటే ఇంతమంది ఈ క్షణంలో కూడా కుంభకర్ణుడు మరల చెప్పాడు సీతను అప్పగించేసేవయ్యా అని. చెప్పిన తర్వాత ఒప్పుకుంటున్నాడు కూడా దోషమే జరిగిందని. కానీ దాన్ని రెక్టిఫై చేయవలసిన యుద్ధం చేసి కానీ సీతను అప్పగించి కాదు అని చెప్తున్నాడు. నో కరెక్టివ్ యాక్షన్. నాపై నీకు నిజంగా ప్రేమాదరములు ఉన్నచో, ఈ కార్యమును సాధింపవలెనని నీ మనస్సునకు అనిపించినచో, నీ శక్తి సామర్థ్యముల మేరకు ఈ యుద్ధమును పరాక్రమించుట ఎంతే నియుక్తము. ఆపదల పాలైన దీనుని సకాలములో ఆదుకునిన వాడే నిజమైన మిత్రుడు. ఆపద వచ్చింది వాడికి, తప్పుదారి పట్టి చిక్కులలో పడిన వానికి గట్టిగా చేయూతనిచ్చి గట్టెక్కించిన వాడే ఆప్త బంధువు. దిస్ ఈస్ ది డైకోటమీ. తప్పుదారి పట్టిన వాడికి, చిక్కులలో పడిన వాడికి, తప్పుదారిలోకి వెళ్ళి చిక్కుల్లో పడిన వాడికి చేయూతనిచ్చిన వాడు ఆప్తమిత్రుట. కానీ అరే నువ్వు తప్పుదారిలో వెళుతున్నావని ఆ దారి మళ్ళించి సరైన దారిలో పెట్టినవాడు మిత్రుడు కాడన్నమాట. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి? ఇదన్నమాట విషయం. సుహృద్యో విపన్నార్థం దీనం అభ్యవపద్యతే, స బంధుర్యోపనీతేషు సహాయాయోపకల్పతే. అసలు సహాయం అంటే ఏమిటండి? అసలు సహాయం అంటే నువ్వు చేస్తుంది తప్పు కాబట్టి ఇలా చెయ్యకు, ఆపేసేయి, ఇది సరైన దారి కాదు అని పక్క ఇంకో దారికి తీసుకెళ్లేవాడు సరైన సహాయం చేసినవాడు అనిపించుకుంటాడు.
There is a proverb, if you have a real friend, you don't need the mirror. నీ గురించి నిజంగా తెలిసి నువ్వు చేస్తున్న తప్పుల్ని చూసి కళ్ళతో స్వామి అలా కాదు ఇలాగా చేసుకో అని చెప్పేవాడు మిత్రుడు. కానీ యు ఆర్ రైట్, యు ఆర్ రైట్, నీ వెనకాలే నేనున్నాను రై నీకెందుకు అని చెప్పినవాడా ఆపదల్లో ఇరుక్కుని తప్పుదారిలో వెళుతూ చిక్కులో పడ్డవాడికి చేయూతనిచ్చి బయటికి లాగి మళ్ళీ ఆధారం మీదే నడిపించేవాడు మిత్రుడా. ఇది రావణాసురుడు చెబుతున్న నీతి. తమధైవం బ్రువాణం తు వచనం ధీరదారుణం హృష్టోయమిది విజ్ఞాయ శనైశ్లష్ణమువాచ. కుంభకర్ణుడికి అర్థమైంది వీడు కోపంలో ఉన్నాడు, ఇక మనం మధురంగానే మాట్లాడాలి అని నిశ్చయించుకున్నాడు. అతీవహి సమాలక్ష్య భ్రాతరం శుభితేంద్రియం కుంభకర్ణ శనైర్వాక్యం బభాషే పరిసాంత్వయన్. అలం రాక్షసరాజేంద్ర సంతాపం ఉపపద్యతే రోషంచ సంపరిత్యజ్య స్వస్థో భవితుమర్హసి. నైతన్మనసి కర్తవ్యం మయి జీవిత పార్థివ తమహం నాశయిష్యామి యత్కృతే పరితప్యసే. అవశ్యం తు హితం వాచ్యం సర్వావస్థం మయా తవ బంధుభావాదభిహితం భ్రాతృస్నేహాచ్చ పార్థివ. సదృశం యత్తు కాలేస్మిన్ కర్తుం స్నిగ్ధేన బంధునా శత్రూణాం కథనం పశ్య క్రియమాణం మయారణే. వెంటనే అన్నాడు, టోన్ అండ్ టెనర్ మార్చేశాడు కుంభకర్ణుడు. మహారాజా, ఇంతవరకు నువ్వు చింతించినది చాలు. ఇహ నువ్వు నిర్విచారముగా నుండుము, రోషమును వీడుము, మనస్సును దిటవు చేసుకో. నా బొందిలో ప్రాణములు ఉన్నంత వరకు నీవు ఇట్లు ఆందోళన పడవలసిన పని లేదు. దీంట్లో ఒక వైపరీత్యం ఉంది. అదేమిట్రా అంటే, ఇక రాముడి చేతిలో చావు అనేది తప్పట్లేదు కాబట్టి ఇక నువ్వు ఇలా చెప్పావు కాబట్టి ఇక యుద్ధం తప్పదు కాబట్టి వెళుతున్నాను. కానీ యుద్ధం సామాన్యంగా ఏం చెయ్యను. నా బొద్దిలో ప్రాణములు ఉన్నంత వరకు నీవు ఇట్లు ఆందోళన పడవలసిన పని లేదు. శ్రీరాముని గూర్చియే కదా నీవు విచారపడుచున్నది, అతనిని నేను హతమార్చి తీర్తానన్నాడు. రాజా, అన్ని సమయముల యందును నీ హితమును గూర్చి చెప్పుట నా కర్తవ్యం. అందువలననే బంధుభావంతో అంతకు మించి సోదర ప్రేమతో నీ హితమును గూర్చి ఇలా పలికాను. కానీ ఆపద సమయంలో మైత్రితో బంధుభావంతో నేను నీకు చేయవలసినంతయు తప్పక చేస్తాను. అలా కాదు ఇలాగే చెయ్యన్నావు, తప్పకుండా చేస్తాను. ఇక రణరంగమున నేను శత్రువులపై పరాక్రమించి తీర్తాను, వారిని సంహరించు పద్ధతిని నువ్వే చూస్తావన్నాడు. అద్యపశ్య మహాబాహో మయా సమరమూర్ధ నిహతే రామే సహ భ్రాత్ర ద్రవంతీం పరవాహినీం అద్య రామస్య తదృష్ట్వా మయా నీతం రణాక్షిరః సుఖీ భవ మహాబాహో సీతా భవతు దుఃఖితా అద్య రామస్య పశ్యంతు నిధనం సుమహత్ ప్రియం లంకాయాం రాక్షసాः సర్వే ఏతే నిహత బాంధవాః. అద్య శోకపరీతానాం స్వబంధువధ కారణాత్ శత్రోర్యుధి వినాశేన కరోమ్యాస్త్ర ప్రమార్జనం. మహాబాహు, సమర రంగమున నా విజృంభణతో రామలక్ష్మణులు హతులవుతారు. అది గమనించి శత్రుసేనలు పారిపోవుటను నేడే చూస్తావు. నేడే శ్రీరాముని శిరమును ఖండించి యుద్ధభూమి నుండి తీసుకొని వస్తాను. దానిని చూసి నువ్వు సంతోషిస్తావు. సీతాదేవి మాత్రం దుఃఖమును మునుగుతుంది. అంతేకాదు, ఆత్మీయులను కోల్పోయి లంకలోనున్న రాక్షసులందరూ రాముని మరణం చూస్తారు. ఇది వారికి ఎంతో సంతోషమును గూర్చు విషయము కదా. తమ బంధువులందరూ హతులైన కారణముగా మన వారందరూ శోక సముద్రమును మునిగి ఉన్నారు. నేడు కథన రంగమున శత్రువులను అంతమొందించి వారి కన్నీటిని తుడుస్తానన్నాడు. అద్య పర్వత సంకాశం ససూర్యమివతో యదం వికీర్ణం పశ్య సమరే సుగ్రీవం ప్లవగోత్తమం కథం త్వం రాక్షసైరేభిః మయా చ పరిరక్షితః జిఘాంసుభిర్దాశరథిం వధ్యసే త్వమిహ నఘా అథ పూర్వం హదేతేన మయి త్వాం హంతి రాఘవః నాహమాత్మని సంతాపం గచ్ఛేయం రాక్షసాధిపకామం త్విదానీమపి మాం వ్యాధిశ త్వం పరంతపన పరః ప్రేషణీయస్తే యుద్ధాయాతుల విక్రమ. అహముత్సాదయిష్యామి శత్రూంస్తవ మహాబల యది శక్రో యది యమో యది పావక మారుతౌ తానహం యోధయిష్యామి కుబేర వరుణావపి. ఎవరైనా రానియండి చూసుకుంటామన్నాడు.
गिरिमात्रशरीरस्य शितशूलधरस्य मे नरतस्तीक्ष्णदंष्टस्य बिभीयाच्च पुरन्दरः। अथवा त्यक्तशस्त्रस्य मृग्नतरसा रिपून् न मे प्रतिमुखे स्थातुं कश्चित् शक्तो जिजीविषुः। नैव शक्त्या न गदया नासिना निशितैः शरैः हस्ताभ्यामेव संरब्धो हनिष्याम्यपि वज्रिणम्। यदि मे मुष्टिवेगं स राघवोऽद्य सहिष्यते ततः पास्यन्ति बाणौघा रुधिरं राघवस्य तु। चिन्तया बाध्यसे राजन् किमर्थं मयि तिष्ठति सोऽहं శత్రువినాశాయ తవ నిర్యాతుముజ్జతః. నేను చూసుకుంటా, నీకెందుకు, నువ్వేం చింతించక్కర్లేదన్నాడు. ముంచరామాద్ భయం రాజన్ హనిష్యామీహ సంయుగే రాఘవం లక్ష్మణం చైవ సుగ్రీవం చ మహాబలం హనుమంతం చ రక్షోఘ్నం లంకాయేన ప్రదీపిత హరిష్యాపి హనిష్యామి సంయుగే సమవస్థితాన్ అసాధారణమిచ్ఛామి తవ దాతుం మహద్యశః యది చేంద్రాద్ భయం రాజన్ యది వాపి స్వయంభువః. अपि देवाः शयिष्यन्ते क्रुद्धे मयि महीतले यमं च शमयिष्यामि भक्षयिष्यामि पावकम् आदित्यं पातयिष्यामि स नक्षत्रं महीतले शतक्रतुं वधिष्यामि पास्यामि वरुणालयं పర్వతాశ్చూర్ణయిష్యామి దారయిష్యామి మేదినీం చెప్పేశాడు. రకరకాల సూర్య చంద్రులను నక్షత్రములను నేలపై రాలగొడతాను, దేవేంద్రుని వధిస్తాను, సముద్రంలో ఆ పోషణ పడతాను, పర్వతములను పిండి పిండిగా విస్తాను, భూమిని బద్దలు చేస్తానన్నాడు. నన్విదం త్రిదివం సర్వం ఆహారస్య న పూర్యతే వధేన తే దాశరథేః సుఖార్హం సుఖం సమాహర్తుమహం వ్రజామి నిహత్య రామం సహ లక్ష్మణేన ఖాదామి సర్వాన్ హరియూధముఖ్యాన్ రమస్వకామం పిబచాగ్ర్యవారుణీం కురుష్వ కృత్యాని వినీయతాం జ్వరః మయాజ్య రామే గమితే యమక్షయం చిరాయ సీతావశగా భవిష్యతి. ఈ ముల్లోకంలోని ప్రాణులన్నింటినీ భక్షిస్తాను, అయినా నా ఆకలి చల్లారదన్నాడు. ఇలా అందరినీ నాశనం చేసిన తర్వాత అప్పుడు కానీ నా ఆకలి చల్లారదన్నట్టుగా చెప్పాడు కుంభకర్ణుడు. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే యుద్ధకాండే షష్ఠితమస్సర్గः. శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణగుణాభిరామ సీతాముఖాంబోరుచంచరీకः. నిరంతరం మంగళమాతనోతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.